నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. సమ్మర్ అనగానే చాలామంది ఏంటంటే వాటర్ మిలన్స్ ఎక్కువ తింటుంటాం. సో ఈ వాటర్ మిలన్ అనేది ఎక్సెసివ్గా మనం తిన్నట్లయితే, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ తింటే డెఫినెట్గా దీనివల్ల చాలా అనర్థాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా చాలామందికి ఈ యొక్క వాటర్ మిలన్ వల్ల అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి నిపుణులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ యొక్క వాటర్ మిలన్ని ఎక్కువగా తిన్నట్లయితే వచ్చేటటువంటి అనర్థాలు, ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన సర్చ్ లోకల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేసవి కాలంలో అందరికీ తెలుసు, ఈ యొక్క వాటర్ మిలన్స్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. సో ఈ సీజన్లో వాటర్ మిలన్ ఎక్కువగా కూడా తినడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే దీనిలో ఆల్మోస్ట్ 92% అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా 6% దీనిలో చక్కెరలు కూడా ఉంటాయి. వేసవి కాలంలో ఈ యొక్క పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వాటర్ మిలన్ అనేది శరీరాన్ని డీహైడ్రేట్ అనేది అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. శరీరంలో ఉన్నటువంటి నీటి కొరతను ఈ యొక్క వాటర్ మిలన్ అనేది తగ్గిస్తుంది. అందుకే దీన్ని అందరూ కూడా పుచ్చకాయను ఈ యొక్క సమ్మర్ సీజన్లో ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ దీన్ని అధికంగా తీసుకోవడం కూడా శరీరానికి ప్రమాదకరం. సో ఈ యొక్క వాటర్ మిలన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్, వాటర్ మిలన్ను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు అయితే వస్తాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వాటర్ మిలన్ లోపల అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవి తింటే అని చెప్పేసి ఆరోగ్య నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క నిపుణుల సమాచారం ప్రకారం వాటర్ మిలన్లో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. సో ఇది కిడ్నీ యొక్క సమస్యలను మరింతగా పెంచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంలో వాపు అనేది వస్తుందట. సో దీనివల్ల కాలేయం అనేది క్రమంగా బలహీనపడుతుంది. మద్యం సేవించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీని కారణంగా అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా డయాబెటీస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వాటర్ మిలన్ను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండేటటువంటి సహజ చక్కెర బ్లడ్ షుగర్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వేసవి కాలంలో ప్రతిరోజు ఈ యొక్క వాటర్ మిలన్ తినడం వల్ల దీనిలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. దానివల్ల తలనొప్పి, కండరాల బలహీనతకు ఈ యొక్క వాటర్ మిలన్ ఎక్సెసివ్గా తినడం వల్ల దారితీస్తుందని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దాంతోపాటు కొంతమందికి వాటర్ మిలన్ తినడం వల్ల అలర్జీ వచ్చే కూడా అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వాటర్ మిలన్ ఎక్కువగా తింటే దాని చర్మం మీద వాపు, దద్దుర్లు, అదేవిధంగా మొటిమలు, దురద వంటి సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల శరీరం అనేది వాటర్తో నిండిపోతుంది. అధిక హైడ్రేషన్తో కూడా కొన్నిసార్లు మనం బాధపడాల్సి వస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు నిపుణులు చెప్తున్నారు. అండ్ వాటర్ మిలన్లో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందువల్ల పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే మనం వాటర్ మిలన్ని ఎంత తక్కువలో తింటే అంత మంచిది అని చెప్పేసి వీళ్ళు సూచిస్తున్నారు. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.